హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కార్టూన్. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదే నార్మల్గా మనకు సూపర్ మార్కెట్స్లలో ఇడ్లీ బియ్యం అని దొరుకుతాయి. దాంతో చాలామందికి ఇడ్లీ చేయడం రాదు. ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఒక 3 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు మినపప్పు, 3 గ్లాసులకి 1 గ్లాస్ మాత్రమే మినపప్పు నానబెట్టుకోవాలి. 6 అవర్స్ నుండి 8 అవర్స్ వరకు నానబెట్టుకోవచ్చు. మనం ఎంత బాగా నానబెట్టుకుంటే అంత బాగా పప్పు ఎదుగుతుంది. కాబట్టి మనం ఎక్కువసేపు నానబెట్టుకొని ట్రై చేసి చూడండి. కంపల్సరీగా చాలా బాగా వస్తాయి ఇడ్లీలు. ఫస్ట్ మనం ఇడ్లీ బియ్యంని సపరేట్గా రుబ్బుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రవ్వగా రుబ్బుకోవాలి. ఇడ్లీ బియ్యం అనేది బాగా మెత్తగా రుబ్బుకుంటే వేరేలాగా వస్తాయి ఇడ్లీలు, అంత మెత్తగా రావు. కాబట్టి కొంచెం రవ్వగా రుబ్బేసుకొని అదంతా తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని తర్వాత మినప్పప్పు కూడా బాగా క్లీన్ చేసేసుకొని అదే మిక్సీ జార్లో వేసేసుకున్నాను. తర్వాత మినపప్పుని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీ బియ్యం మాత్రం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని మినపప్పు మాత్రం చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, వెన్న ముద్దలాగా. చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అలా గ్రైండ్ చేసేసుకొని మనం ఆ మినపప్పుని పేస్ట్ని మనం ముందుగా రుబ్బి పెట్టేసుకున్న ఇడ్లీ బియ్యం రవ్వలాగా రుబ్బుకున్నాం కదండి, దాన్ని మనం కలిపేసుకోవాలి. 2 బాగా కలుపుకోవాలి. కలిపేసుకొని ఒక మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం మనము దాన్ని వదిలేసేయాలి. అప్పుడు బాగా ఉబ్బుతుంది. చూడండి అలా స్టీమ్ చేసుకుంటాం కాబట్టి అలా వస్తేనే బాగుంటుంది. తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత మనం ఇడ్లీ పెట్టుకోవడానికి కొంచెం సాల్ట్ అండ్ జీలకర్ర కూడా వేస్తానండి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం. చూడండి ఇడ్లీ పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది. ఇలా ఉంటే మనకి ఇడ్లీలు చాలా గట్టిగా వస్తాయి. కాబట్టి మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇడ్లీ పిండిని మొత్తం కలిసే విధంగా వాటర్ మనం మీడియంగా దోశపిండి కన్నా కొంచెం తక్కువ ఉండేటట్టు, దోశపిండి అంత జాలుగా కాకుండా నార్మల్గా ఉండేటట్టు మనం ఇడ్లీ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని రెడీగా చేసుకొని పెట్టుకోవాలి. చూడండి నేను ఇంకా కొన్ని వాటర్ పోసాను, ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి బాగా కలిపేసుకున్నాను ఇడ్లీ పిండిని. అలా గట్టిగా ఉంటే ఇడ్లీలు అంత బాగా రావు. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా టెక్స్చర్ అలా ఉండాలండి ఇడ్లీ పిండి ఎప్పుడైనా. దోశ పిండి ఇంకా కొంచెం లూజ్గా ఉంటే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ మనం ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకొని తర్వాత మనం ఇడ్లీ ప్లేట్స్ని క్లీన్ చేసేసుకొని ఆ ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీలు అనేవి మనం పెట్టేసుకోవాలండి. ఇది చిన్న ఇడ్లీలు అంటారు, చిట్టి ఇడ్లీ అంటారు. ఈ ప్లేట్స్ మనకు సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. మనం ఎక్స్ట్రాగా పిల్లల కోసమైనా మీకు ఎవరికైనా నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా ఇడ్లీలు ఈజీగా అలా ప్లేట్లలో పిండి వేసేసుకొని దాంట్లో పెట్టుకోవాలి. వాటర్ చూడండి ఎంతవరకు పెట్టారో నేను మీకు క్లియర్గా చెప్పడానికి హ్యాండ్ పెట్టాను, అంతవరకే వాటర్ వేసేసుకోవాలి. నిండా వాటర్, చాలా వాటర్ వేసుకుంటే మొత్తం ఇడ్లీలు సరిగా రావు. కాబట్టి మనం అంత వాటర్ యాడ్ చేసుకొని ఆ స్టీమ్తోనే మనకి ఇడ్లీలు కుక్ అవుతాయండి. మొత్తం నేను ఇడ్లీ ప్లేట్లలో వేసేసాను పిండి రెడీ ఇడ్లీ కోసం. అలా బాగా వేడిగా మసులుతున్న వాటర్లో మనం ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకొని, అది ఎక్స్ట్రా ప్లేట్ కాబట్టి దానికి అలా పైన పెట్టేసాను. మా చిన్నోడికి చాలా ఇష్టం అండి. స్టవ్ పెద్దగా పెట్టి 10 మినిట్స్ వదిలేయాలి. సింపుల్గా నేను ఇడ్లీకి ఈరోజు సాంబార్ చేశాను, చక్కచక్క చెప్పేస్తాను, చూసేసేయండి. ఫస్ట్ మినప్పప్పు 1 గ్లాసు, కొంచెం ఒక 2 స్పూన్ల పెసరపప్పు కూడా యాడ్ చేసుకొని నేను మెత్తగా ఉడికించుకొని 2 విజిల్స్ రానిచ్చాను. తర్వాత మునక్కాయలు, కొన్ని టమాటాలు, ఆనియన్స్ అందులో వేసేసాను. బాగా కలుపుకొని వాటిని బాగా ఉడకనివ్వాలి, ఎందుకంటే అవి పచ్చిగా ఉన్నాయి కాబట్టి. ఇంతలోపు మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని వాటర్ తీసేసుకొని చింతపండు డ్రైన్ చేసేసేయాలి. ఆ వాటర్ని కొంచెం మనం సాంబార్లో యాడ్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే మనం ముందుగా ఉడకబెట్టుకున్న మినపప్పు, కందిపప్పు ఉంది, కందిపప్పులో
ఇందులో మనం ఈ చింతపండు పులుసు వాటర్ అనేది మనం యాడ్ చేసేసుకోవాలి. అప్పుడు సాంబార్ చాలా టేస్ట్గా వస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత బాగా మరలుతూ ఉంటుంది. అప్పుడు మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. చూడండి సాంబార్ టెక్స్చర్ చాలా బాగా వస్తుంది. మీకు కనుక సాంబార్ పౌడర్ కావాలంటే నా ఛానల్లో ఉంటుంది, కంపల్సరీగా ట్రై చేసి చూడండి. చాలా మనం బయట తెచ్చుకునే సాంబార్ కన్నా ఇంట్లో చేసుకున్న సాంబార్ అయితే పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను. చిన్న గ్లాసుతో ఒక 2-3 గ్లాసెస్ యాడ్ చేసుకున్నాను. మీకు నాకు అన్నంలో కాకుండా ఇడ్లీకి కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. సాంబార్ అందరికీ నచ్చుతుంది కాబట్టి. నెక్స్ట్ నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, పోపు గింజలు అన్నీ వేసుకొని శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఇంగువ కూడా చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. కొంచెం మెంతి పొడి కూడా వేస్తున్నాను నేను థిక్నెస్ కోసము. చాలా థిక్గా వస్తుందండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పోపులో. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు చిటపట్లాడిన తర్వాత నెక్స్ట్ మనం దాన్ని తీసుకొని పోపు మనం మసిలి సాంబార్లో వేసేసేయాలండి. ఎంతో ఎమ్మీగా, ఎంతో టేస్టీగా, ఈజీగా ఇంట్లో మనం చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది సాంబార్లో. నేను ఆల్రెడీ మసిలే సాంబార్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ ప్లేస్ ఏ మేజర్ రోల్ అండి. చాలా బాగుంటుంది టేస్ట్ ఇంగువ యాడ్ చేసుకుంటే. నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు గిన్నె అనేది మనం మసిలే సాంబార్లో యాడ్ చేసేసుకోవాలి. చూడండి దాంట్లో ఇలా యాడ్ చేసేసుకుంటే సాంబార్ రెడీ అండి. దీని తర్వాత మర్చిపోకుండా మనం సాంబార్ పౌడర్, సాల్ట్ అండ్ బెల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. సాంబార్కి ఎంతో టేస్ట్, ఎంతో చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఎంత బాగా మసులుతుందో సాంబార్. ఇల్లంతా ఎంతో వాసన, సాంబార్ స్మెల్తో నిండిపోయింది. చూడండి 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. తర్వాత కొంచెం కారం వేసాను. 1 స్పూన్ కారం వేసుకున్నాను. మా పిల్లలు కొంచెం తక్కువ కారం తింటారు కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఫ్రెష్ కొత్తిమీర కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత నేను ఇంట్లో చేసుకొని పెట్టుకున్న సాంబార్ పౌడర్ అండి 2 స్పూన్ల దాకా వేసుకున్నాను. ఆ సాంబార్ పౌడర్తో మనకు థిక్నెస్ అనేది వస్తుందండి. కాబట్టి కంపల్సరీగా సాంబార్ పౌడర్ యాడ్ చేయడం మర్చిపోవద్దు. ఊరికనే టేస్ట్ వస్తుందా అండి? మరి చూడండి, ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి బెల్లం ముక్కలు. అవి యాడ్ చేసుకుంటే సూపర్ సాంబార్ ఎంతో ఎమ్మీగా ఇడ్లీలోకి కానీ అన్నంలో కానీ ఆ డే అంతా ఫుల్ ఫ్లెడ్జ్గా మనం తినేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేది. చూడండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో. నిజంగా అండి చాలా హెల్తీ అండ్ టేస్టీగా మనం ఇంట్లో ఇలా చిన్న చిన్న రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటుందండి ఆరోగ్యం. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ అండి.